నమస్కారం గురుగారు. మహాదేవ. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నారమ్మా. గురుగారు, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారి గుణ స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయో తెలియచేయండి గురుగారు. సంతోషంగా తల్లి. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఎవరమ్మా? రాక్షస జాతికి గురువు. అవును గురువు గారు. కాస్త ఇంకో విషయం కూడా ఏంటంటే వారి లక్షణాలు కూడా రాక్షసతత్వంగా ఉంటాయి. అంటే ఎదుటి వారు ఏడుస్తూ ఉంటే దాన్ని చూసి ఆనందపడేది రాక్షస జాతి. లక్షణాలు అలా ఉంటాయి కానీ వారు రాక్షస జాతి వారు కాదు. కొన్ని లక్షణాలు ఎందుకనంటే మనకు జాతకంలో కుండలి అనేది ఒకటి ఉంటది. జాతక కుండలి. కుండలిలో మనకి ఎన్ని హౌసెస్ ఉంటాయి? 12 హౌసెస్ ఉంటాయి. ఈ 12 హౌసెస్లలో ఒక్కొక్క హౌస్ కి ఒక్కొక్క దాని ఇది తత్వాల్లో అధిపతులు ఉంటాయి. ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నక్షత్రము, వాడి యొక్క పాద గుణగణాలు, వాడి యొక్క గ్రహతత్వాలు అన్ని కలిసి సంచరిస్తూ ఉంటాయి. అయితే వీటిలో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి విద్య తత్వాల్లో ఉంటాయి కాబట్టి. అయితే వీరికి ఇంకొకటి ఏంటికనంటే తల్లి, కాస్త చిన్న వయసులో నుంచే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అంటే ఆరోగ్య స్థితిగతులు చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి. విన్నావరమ్మా? ఆ ఆరోగ్య స్థితిగతుల వల్ల వారు చేసే పనులు కూడా మర్చిపోతారు. చేసే దాని మీద శ్రద్ధగా ఉండరు. ఇంకా ఒక్కొక్కసారి ఏంటి అంటే వీళ్ళు కొన్ని విషయాల్లో డాంబికానికి బాగా వెళ్తారు. నా అంతటి వారు లేరు అని. అవసరమైన విషయానికి రారు, అనవసరమైన విషయానికి ముందుకెళ్తారు వీళ్ళు. విన్నావా తల్లి? ఇంకో విషయం కూడా ఏంటంటే వీళ్ళల్లో కొన్ని అంటే పాదాల్లో 3వ పాదం ఒక్కటే పాజిటివ్గా ఉంటుంది తల్లి. మిగిలిన 3 పాదాలు క్రుయల్టీగా ఉంటాయి. ఇంకొకటి కూడా ఏంటి అంటే విద్యాపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మంచి ఎదుగుదల ఉంటుంది వీళ్ళకు. అక్కడ కూడా ఏంటి అని అంటే పక్క వాళ్ళని తొక్కే వీళ్ళు పైకి ఎదుగుతూ ఉంటారు. పక్క వాళ్ళను ఎంతసేపు పైకి పెంచరు వీళ్ళు. విన్నావా తల్లి? కాకపోతే ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే విద్యార్థుల స్వభావం ఎలా ఉంటుంది గురుగారు? విద్యార్థుల స్వభావం తల్లి ఇప్పుడు నీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. ఈ నడుస్తున్న సమాజంలో వాడు 6వ తరగతి పిల్లవాడు కూడా చేతిలో ఇట్లా పెట్టుకుంటున్నాడు స్మోక్. వ్యసనాలకు రూపొందుకుంటారు. వ్యసనాలకు రూపము అనేటువంటిది వస్తుంది వీరికి. ఈ వ్యసన లోపాల వల్ల వారు చేసే తత్వాలన్నిటి కూడా మారిపోతూ ఉంటాయి. విన్నావా తల్లి? కాకపోతే ఇంకో విషయం ఏంటంటే చదువు పరంగా బాగానే రాణిస్తారు, అన్ని రకాలుగా బాగానే ఉంటారు. కాస్త వ్యసనాలకు అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వ్యసనాలకు బాగా బానిసలు అయిపోతారు. ఇక ప్రధానం దానికే వారికి, ఇంకా ప్రధానమే అది. మరి ఎలా గురువు గారు అలా? వీరు వచ్చేసేసి తల్లి ఎక్కువగా సంవత్సరానికి ఒక్కసారి 9 గ్రహాల జపాలు ఇంట్లో ఆచరించాల్సిందే. ఇంట్లో 9 గ్రహాల జపాన్ని చేయించి తర్పణాలు వదలాలి. తర్పణాలు అయిపోయిన తర్వాత ఏది ఇప్పుడు జపం చేసిన దశార్థం తర్పణం, అది తర్పణాలు అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో దశమంగా హోమం చేయించి అన్ని గ్రహాల దానాలు ఇవ్వాలి బ్రాహ్మణుడికి. అన్ని గ్రహాల దానాలు ఇవ్వాలి బ్రాహ్మణుడికి. తర్వాత ఇంకొకటి వీళ్ళు ఏంటి అంటే ఎక్కువగా సరస్వతీదేవి ఆరాధన కానివ్వండి, భద్రకాళీదేవి ఆరాధన కానివ్వండి చేస్తే అద్భుతమైన ఫలితాలు కూడా వారికి వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటి అని అంటే మనకు కొన్ని గంధాలు ఉన్నాయి తల్లి. అవును గురువు గారు, తెలియజేస్తూనే ఉన్నాను. అందులో శ్వేత గంధం చూసావు కదా, ఆ శ్వేత గంధాన్ని వీళ్ళు వాడాలి. ఈ శ్వేత గంధాన్ని గనక వారు పెట్టుకుంటే వారికి కావాల్సినటువంటి ఒక మంచి యోగ్యత అనేది వారికి అందింపజేయడం జరుగుతూ ఉంటుంది తల్లి. ఇది రోజు ఎలా ధరించాలి గురువు గారు? అంటే మామూలుగా ఇలా చేతితో పెట్టుకోవచ్చా? ఇలా మామూలుగా అట్లా పెట్టుకుంటారు కదా, కానీ అలా కాకుండా 2 గింజలు చేతిలో వేసుకొని ఒక చుక్క నీళ్లు వేసి తడిపేసి మనం భస్మము గంధము తడుపుతాను చూసావు కదా తల్లి, అలా తడిపేసి దాన్ని పెట్టుకుంటే చాలు, అద్భుతమైన మంచి ఫలితాలు వారికి వచ్చి అమోఘమైనటువంటి రూపాన్ని అందింపజేస్తుంది.
ఇది ఎలా దొరుకుతుంది గురుగారు? అంటే శ్వేతగంధం అనేది మార్కెట్ లో అందుబాటులో లేదు కదా? ఉండదమ్మా. ఇది ఎక్కువగా ఏంటి అంటే ఎక్కడ దొరకవు. ఒకవేళ దొరికితే మీకు ఎక్కడైనా బయట, ఎందుకంటే నేను తయారు చేసిన తర్వాత కొన్ని షాపుల వాళ్ళు అడిగితే పంపించాము చూపించాక. ఒకవేళ ఎవరికైనా కావాలి అని అంటే షాపులో పంపించింది మాత్రం వట్టిదే అమ్మ. మామూలుగా అంటే ఇట్లా తయారు చేసి పంపించిందే. మా దగ్గర మాత్రం ఏంటి అని అంటే 3 మాసాలు అంటే 90 రోజులు అమ్మవారి దగ్గరనే పెట్టి పూజాధికాలు గావించి దీంట్లో ఒక అపూర్వ శక్తిని వేసి పెట్టుకునే వారికి కూడా ఇది పెట్టుకున్నందుకు మనసు ఎటువంటి కల్మషాలు లేకుండా, ఎటువంటి బాధలు కూడా పడకుండా, ఎటువంటి రోగాలు కూడా రానివ్వకుండా సంరక్షణగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఇది ధరిస్తే ఆ తల్లి అనుగ్రహము, ఎందుకంటే మనకు సామెత ఉంది, తల్లి చల్లని చెయ్యి మన మీద పడిన, తల్లి యొక్క చల్లని చూపులు మన మీద ఉన్న లోకాన్ని విజయంగా సాధిస్తాము అనేటువంటి సామెతలు ఉన్నాయి కదా తల్లి. అలా ఇది తల్లి దగ్గరనే పెట్టి పూజింప చేసినవి కాబట్టి దీన్ని ఎవరైతే ధరిస్తారో వారికి సకల కష్టాలు కూడా తొలగిపోతాయి అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలుగుతాము తల్లి. ఇది మరి ఎలా ఆర్డర్ చేసుకోవాలి గురువు గారు? దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటే కింద మనకు నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటది కదా తల్లి, ఆ నెంబర్కి కాల్ చేస్తే దూరపు ప్రాంతాల వారికి దీనికి కావాల్సినటువంటి ఛార్జెస్, అంటే మనం ప్యాకింగ్ ఛార్జెస్ అంటే కొరియర్ చేసి పంపిస్తాం కదా, ఛార్జెస్తో కలిపి కింద ఉన్న నెంబర్కి గనక ఫోన్ చేస్తే దీని మూల్యం ఎంత అనేది చెప్తారు, విత్ ఛార్జెస్తో కలిపే చెప్తారు. ఇలా ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా కింద ఉండే ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందింపజేసి దూరపు ప్రాంతాల వారికి కొరియర్ ఛార్జెస్ ఖచ్చితంగా ఉంటాయి. అవి మనం పంపిస్తాము కాబట్టి ఆ ఛార్జెస్ తీసుకొని వాళ్ళకి పంపిస్తాం. ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఏ రాశికి చెందిన వాళ్ళు గురువు గారు? తులారాశి వారు చెందిన వారు తల్లి. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బొట్టు ధరిస్తూ వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది గురువు గారు? చెప్పాను కదా తల్లి, వారు ఖచ్చితంగా భద్రకాళి సరస్వతి దేవి ఆరాధన చేయడం ఎంతో ముఖ్యమైనది. ఏ విధంగా అంటే శ్లోకాలు చదవాలా గురువు? శ్లోకాలు అవసరం లేదు తల్లి. అమ్మవారి సత్స్వరూప ఆలయాలు ఒకవేళ వారికి దగ్గరలో భద్రకాళి లేదు, సరస్వతి దేవి ఆలయం లేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, ఆ అమ్మవారి యొక్క విధి ఏదైతే ఉందో, ఏది మన అమ్మవారి సత్స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపాల అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసినా నడుస్తుంది.